అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదా షార్ట్‌లో ఫుల్ వీడియో అయితే పెడతానని చెప్పేసి. ఎందుకు ఈరోజు వెళ్ళలేదు ఏంటి, ఊరెందుకు వచ్చాము ఏంటనేది. అవును ఫ్రెండ్స్, ఊరొచ్చాము. ఎందుకంటే థంబ్‌నెయిల్ చూసారు మీరు. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటనేది. సిచ్యువేషన్ ఏంటనేది తెలియదు. అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. అవునండి, ట్రాక్టర్ అయితే బోల్తా పడింది. మా అత్తయ్య వాళ్ళు నూగోతికైతే వెళ్ళారు. వెళ్తే ఆ కోత కోసి వేసిన తర్వాత ట్రాక్టర్కి అయితే వేస్తారు కదా కట్టె, నువ్వు కట్టె. ఇంకా అది వేసుకొని వీళ్ళు ఆ ట్రాక్టర్ మీద అయితే వస్తున్నారంట. కట్టె మీద కూర్చున్నారంట. కూర్చొని ట్రాక్టర్ మీద అయితే వస్తుంటే ఒక 15-20 మంది అయితే వెళ్ళారంట. ఒక 20 మెంబర్స్ ఉంటారనుకుంటా, దగ్గర. ఇంకా అది ఎక్కారంట. కొంతమంది ఇంజన్ మీద, కొంతమంది ట్రక్ మీద అయితే ఎక్కారంట. ఎక్కి వస్తున్నారంట. వస్తుంటే మరి ఇంకా దుగాలు ఉంటాయి కదా, బండ్లగాళ్ళు వస్తుంటుంది కదా ట్రాక్టర్. ఆ దుగాల దగ్గర ఒడిదుడుకులు ఉంటుంది కదా. నెక్స్ట్ దుగం ఎక్కిందో మరి ఒడిదుడుకులు ఉన్నాయో, ఎక్కిన దగ్గర అది అయితే ట్రక్ అయితే చింతకాయ ఉంటుంది కదా, రెండింటికి జాయింట్, అదైతే ఊడిపోయిందంట. ఊడిపోయి సగం ట్రాక్టర్ అయితే ఇట్లా ఒరిగి, ఇంకా ట్రక్ అయితే బోల్తా అయితే పడలేదు, కానీ సగం అయితే ఇట్లా ఒరిగిందంట. ఒరిగేసరికి ఈ ట్రాక్టర్ మీద ఉన్న ట్రక్కులో వీళ్ళైతే నూగట్టి మీద కూర్చుని ఉన్నారు కదా, వీళ్ళైతే ఫస్ట్ కింద పడ్డారంట. కింద బట్టం బోర్ల పక్కల పడ్డారంట. బోర్ పక్కల పడ్డ తర్వాత ఈ ఎకరన్నరలో ఉన్న కట్ట ఏదైతే ఉందో, నువ్వు కట్ట వేశారు కదా, అది మొత్తం వచ్చేసి వీళ్ళ మీద పడ్డదంట. వీళ్ళ మీద పడేసి వీళ్ళు మొత్తం కమ్మేసిందంట. వీళ్ళ లోపల ఉన్నారు. వీళ్ళైతే ఇంకా పైకి లేచి రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అనువు కట్టడి చాలా ఉంటుంది కదా, చాలా ఎక్కువ మోతాదులో వీళ్ళ మీద పడ్డది. వీళ్ళు కింద ఉన్నారు, కట్ట అనేది పైన ఉంది. ఇంకా ఇంజన్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గబగబా వచ్చి, కొంతమంది పడ్డప్పుడు కూడా అందరూ లోపల పడరు కదా, కొంతమంది బయట సైడ్ కూడా పడతారు కదా. వాళ్ళు పాపం వాళ్ళ దెబ్బలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళని చూసుకొని ఫస్ట్ లోపల ఉన్న వాళ్ళని కాపాడాలి కదా. ఎవరైనా మానవత్వంతో అదే ఆలోచిస్తారు కదా. అన్న ఆలోచనతో వాళ్ళు ఇంకా అరుచుకుంటా, కేకలు పెట్టుకుంటా ఇంకా వాళ్ళని ఆ కట్టెనంతా 1 by 1 అసలు దొరకట్లేదంట. మనుషులు అస్సలు కనిపించట్లేదంట. ఎక్కడో కాళ్ళకి వేళ్ళు, చేతుల వేళ్ళు అవే కనిపిస్తున్నాయి అంట. వాటిని బట్టి ఆ ఏరియాలో ఆ ఉన్న కట్టెనంతా నెట్టేసి ఆ కాళ్ళు, ఏళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వాళ్ళ బయటికి లాగారంట. ఆ నువ్వు కట్ట తీయటం అనేది కూడా అసంభవం అంట. ఎందుకంటే ఎక్కువ మోతాదు ఉంటుంది కదా, ఆ ఎక్కువ మోతాదులో ఉన్నదాన్ని 1 by 1 తీస్తూ ఉంటే లోపల వాళ్ళు మనుషులు ఉన్నారు కదా, వాళ్ళకు ఊపిరి అనేది ఆడదు కదా, ఆడక ఊపిరి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని ఇంకా 1 by 1 ఇంకా కాళ్ళు, చేతులు ఏ కనిపిస్తుంది పట్టుకొని లాగారంట. లాగినప్పుడు ఇంకా 1 by 1 లాగుతున్నారు కదా. లాగుతున్న టైంలో అసలు వాళ్ళకైతే కట్టు వచ్చేసి మీద కడుపు మీద పడ్డది, చేతుల మీద, మెళ్ళ మీద, అసలు ఎక్కడ పడ్డదో, ఎక్కడ దెబ్బలు తగిలినాయి అంటే వాళ్ళైతే నరకం చూస్తున్నారు. మైనర్ అంటే ఇంటర్నల్గా తగిలాయన్నమాట వాళ్ళకి. ఎట్లంటే మనకి కనిపించే దెబ్బ తక్కువైతే, ఏ దెబ్బ తగిలి కొట్టుకుపోతే అది తగ్గిపోతుంది, ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. కానీ వీళ్ళకి లోపల తగిలింది కదా, లోపల బాడీ అనేది నలిగిపోయింది. ఎందుకంటే మనకి ఏమీ ఎరగలేదు. థ్యాంక్ గాడ్ ఎవ్వరికి ఏమీ ఎరగలేదు. కానీ అందరి మీద ఆ కట్ట పడ్డది. మనుషులు ఒకరి మీద ఆ కట్ట అదంతా పడేసరికి వీళ్ళ బాడీ అంతా అసలు బాగా గుల్ల అయిపోయిందనమాట. ఎట్లా అంటే బాగా నలిగిపోయింది. కండలు అనేవి నలిగిపోయి బాగా వాళ్ళు టార్చర్ చూస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే బాగా పెయిన్స్ వస్తాయి కదా, తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. కడుపులో పడ్డ వాళ్ళ కడుపుల నొప్పని, చెస్ట్ నొప్పని, మెళ్ళ నొప్పులని, చేతుల నొప్పులని, కొంతమందికి అసలు బాగా టార్చర్, అసలు బాగా నరకం చూస్తున్నారండి వాళ్ళైతే. ఇంకా అవగానే ఇక్కడ మా ఊరు తీసుకొచ్చి ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి తర్వాత సత్తుపల్లి తీసుకొచ్చారంట. మా అత్తయ్యకి ఏంటంటే వాళ్ళకి ఆ టెన్షన్లో ఊపిరి ఆడక ఆయాసంగా ఉంటుంది కదా, ఆయాసంగా అనిపించి వాళ్ళకి ఆయాసంలో ఊపిరి అనేది మనకు అర్థం కాదు కదా. ఆ టైంలో ఆమెకి ఏంటంటే పన్ను దిగబడిందంట. ఇక్కడ కింద పడే టైంలో దిగబడి దీని నుంచి బ్లడ్ ఫుల్గా బ్లడ్ అనేది ఫుల్గా వచ్చిందంట. ఫుల్గా బ్లడ్ వస్తుంది. మనిషి స్పృహలో రావట్లేదు, ఆయాసం వస్తుంది, ఊపిరి పీల్చుకోలేకపోతుంది. నువ్వు కట్టంటే బాగా ఉబ్బదీస్తుంది కదండి, వేడిగా ఉంటుంది బాగా.
ఇంకా పీల్చుకోలేకపోతుంది, బాగా సీరియస్గా ఉందని చెప్పేసి ఈమెకి అందరూ టెన్షన్ పడ్డారంట, బాగా టెన్షన్ పడ్డారంట. ఇంకా బ్లడ్ వస్తుంది కదా, నోట్లోంచి వస్తుందో ఏమో, ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా అదిరేసరికి బాడీ అంతా అదిరేసరికి బ్లడ్ వస్తుంది ఏమని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డారంట. ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చారు, అందరినీ హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెక్ చేసి ఇంకా ఎక్స్రేలు, ఈసీజీలు, అవసరమైన వాళ్ళకి ఎక్స్రేలు, అవసరమైన వాళ్ళకి ఈసీజీలు అవన్నీ తీసారనమాట. స్కానింగ్లు అవన్నీ తీసి ఇంకా వాళ్ళకి సెలైన్స్ అని అవన్నీ ఇవన్నీ మెడిసిన్ అన్నీ ఎక్కించి ఇంకా మళ్ళీ వెంటనే అంటే బాగానే ఉన్నారు. అంటే పై దెబ్బలే లేదు కదా, లోపల దెబ్బలే కదా, మెడిసిన్ వేసుకుని తగ్గిపోతుంది కదా, కానీ కొంచెం ఇబ్బంది పడాలి ఒక 4-5 డేస్ అనేసి ఇంకా వాళ్ళని డిశ్చార్జ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా మా అత్తయ్య మా మామయ్య ఉంటారు కదా ఇక్కడ, మా అత్తయ్య మా మామయ్య ఉంటారు కదా, ఇంకా అనేసి ఇంకా నేను మా సార్ ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను లీవ్ పెట్టాను, ఇంకా రేపు పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడైతే ఆమె పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎట్లుందంటే అసలు లేగలేకపోతుంది, మనిషి హెల్ప్ లేకుండా లేగలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. ఫస్ట్ ఆమె ఏదైనా తినాలన్నా కానీ తినలేకపోతుంది, మింగాలంటే ఇదంతా నొప్పి వస్తుంది, మింగలేకపోతుంది. చూడాలి ఆమె పరిస్థితిని బట్టి ఇంకా రేపు స్కూల్కి వెళ్ళనా అనేది ఇంకా చూడాలి ఫ్రెండ్స్, ఆలోచించాలి. ఇది ప్రస్తుతానికి మా అత్తయ్య అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. మా అత్తయ్య కదా, అందరూ కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు, కానీ పెయిన్స్ అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే ఇంకా ఊరైతే వచ్చాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.